హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ సంబంధించి అంటే మే 6వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్ పాపులేషన్ అండ్ సిపిడి డెవలప్మెంట్ కమిషన్ కార్యక్రమంలో ఇటీవల దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన మహిళా సర్పంచ్ల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ నీరు యాదవ్, ఆప్షన్ బి సుప్రియా దాస్ దత్తా, ఆప్షన్ సి కునుకు హేమకుమారి, ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. మరి ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. మరి ఇందుకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి భారత ప్రభుత్వంచే ఎన్నుకోబడిందంటే ముగ్గురు ప్రతినిధులు అనమాట. మరి వారు ఎవరెవరంటే నీరు యాదవ్, సుప్రియా దాస్ దత్తా మరియు కునుకు హేమకుమారి. ఈవెంట్ ఎస్డిజిలను స్థానీకరించడం. భారతదేశంలో స్థానిక పాలనలో మహిళలు ముందున్నారు. వేదికొచ్చేసి యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్. ఎప్పుడు జరిగిందంటే మే 3, 2024లో అయితే జరగడం జరిగింది. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మే 2024లో ఏ ప్రదేశంలో అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ను ఆదేశించింది? ఆప్షన్ ఏ సత్పురా రేంజ్, ఆప్షన్ బి వింధ్యా రేంజ్, ఆప్షన్ సి హిందూ కుష్ రేంజ్, ఆప్షన్ డి ఆరావళి రేంజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆరావళి రేంజ్. మే 2024లో ఏ ప్రదేశంలో అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ను ఆదేశించింది అంటే ఆరావళి రేంజ్ ప్రదేశంలో అక్రమ మైనింగ్ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ను ఆదేశించింది. ఆరావళి రేంజ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రపంచంలోని పురాతన మడత పర్వతాలు నైరుతి దిశలో దాదాపు 670 కిలోమీటర్లు పరిగెత్తుతుందన్నమాట. ఢిల్లీ దగ్గర మొదలై దక్షిణ హర్యానా మరియు రాజస్థాన్ మీదుగా గుజరాత్లో ముగుస్తుంది. ఆరావళి శ్రేణిలో ఎత్తైన శిఖరం ఏది అంటే గురు శిఖర్. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీని ఎత్తు వచ్చేసి 1722 మీటర్ల ఎత్తు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, T20 ప్రపంచ కప్ 2024లో యుఎస్ఏ మరియు దక్షిణాఫ్రికాకు ఏ కంపెనీ ప్రధాన స్పాన్సర్గా మారింది? ఆప్షన్ ఏ అమూల్, ఆప్షన్ బి జియో, ఆప్షన్ సి నందిని, ఆప్షన్ డి ఎయిర్టెల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అమూల్. T20 ప్రపంచ కప్ 2024లో అమెరికా మరియు దక్షిణాఫ్రికాకు అమూల్ కంపెనీ ప్రధాన స్పాన్సర్గా అయితే మారింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం చొరవ అయిన నక్షత్ర సభ కోసం స్టార్ స్కేప్లతో ఏ రాష్ట్రం భాగస్వామిగా ఉంది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరాఖండ్. భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం చొరవ అయిన నక్షత్ర సభ కోసం స్టార్ స్కేప్లతో ఉత్తరాఖండ్ రాష్ట్రం భాగస్వామిగా ఉంది. మరి ఉత్తరాఖండ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే రాజధాని వచ్చేసి డెహ్రాడూన్. ఇది వచ్చేసి శీతాకాలంలో, అలాగే వేసవిలో వచ్చేసి గైడ్సన్ అనమాట. మరి ఇందుకు సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరంటే ఉత్తరాఖండ్కి పుష్కర్ సింగ్ ధామీ. మరి గవర్నర్ చూసుకున్నట్టయితే గుర్మిత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఏ అన్షికా సింగ్, బి మౌషామి చక్రవర్తి, సి వసుధా గుప్తా, డి జోయితా గుప్తా. మరి ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా మౌషమి చక్రవర్తి అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారత ప్రభుత్వం ఏ ఐఐటికి పేటెంట్ ఇచ్చింది? ఆప్షన్ ఏ ఐఐటి వారణాసి, ఆప్షన్ బి ఐఐటి పాట్నా, ఆప్షన్ సి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ డి ఐఐటి ముంబై. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐఐటి పాట్నా. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన కాంపాక్ట్ ఇన్వర్టర్పై భారత ప్రభుత్వం ఐఐటి పాట్నాకు పేటెంట్ ఇచ్చింది. మరి ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఐఐటి పాట్నా 20 సంవత్సరాల పాటు ఈ సాంకేతిక యొక్క వాణిజ్య వినియోగంపై కాపీ రైట్ కలిగి ఉందన్నమాట. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆర్చరీ ప్రపంచ కప్లో పురుషుల రికర్వ్ ఈవెంట్లో ఏ దేశానికి చెందిన జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి నేపాల్, ఆప్షన్ డి చైనా.
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భారతదేశం. ఆర్చరీ ప్రపంచ కప్లో పురుషుల రికర్వ్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఆసియా నుండి 2024 గోల్డ్ మ్యాన్ ప్రైజ్ ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ అలోక్ శుక్లా, ఆప్షన్ బి ప్రవీణ్ మెహతా, ఆప్షన్ సి అరుణా శర్మ, ఆప్షన్ డి మీర్ జాఫర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అలోక్ శుక్లా. ఆసియా నుండి 2024 గోల్డ్ మ్యాన్ ప్రైజ్ వచ్చేసి అలోక్ శుక్లాకైతే లభించింది. అలోక్ శుక్లా అనే ఆయన ఛత్తీస్గఢ్ పర్యావరణ కార్యకర్త మరియు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అన్నమాట. గోల్డ్మన్ పర్యావరణ బహుమతిని గ్రీన్ నోబెల్ బహుమతి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ ఏ నగరంలో నిర్మించబడుతుంది? ఆప్షన్ ఏ పూణే, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి కొచ్చి, ఆప్షన్ డి బీహార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పూణే. దేశం యొక్క మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ పూణేలో నిర్మించబడుతుంది. పూణేలో దేశంలోని మొట్టమొదటి రాజ్యాంగ పార్కును ప్రారంభించేందుకు భారత సైన్యం మరియు పునీత్ బాలన్ బృందం చేతులు కలిపాయి. ఎవరి నేతృత్వంలో అంటే లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ నేతృత్వంలో. సో మరి ఇదండి ఇవాల్టి వీడియో అయితే. మన నెక్స్ట్ వీడియోలో మే 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.